ఈ దినం తిరుపతి జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాకు ప్రధాన కారణం ఎంత దుర్మార్గమైన నిర్లక్ష్యం అంటే చెప్పలేనంత దుర్మార్గమైన నిర్లక్ష్యం. అయ్యా పుత్తూరు పట్టణంలో మందుల షాపుల్లో కాలం చెల్లిన మందులు అమ్మతా ఉండారని ఫిర్యాదు రాస్తే పట్టించుకోలేదు. అరే మేము రాసిన ఫిర్యాదుకి నువ్వు ఏమి చర్యలు తీసుకున్నావని సమాచార హక్కుల చట్టం ద్వారా ఆర్టీఐ దరఖాస్తు పంపితే పట్టించుకోలేదు. మరి చట్టాలు మీ చుట్టాలా అంటే ప్రజా సంఘాలు రాసే దరఖాస్తులకి అర్జీలకి ఎందుకు స్పందించలేదని ఈ తిరుపతి జిల్లా వైద్యాధికారిని నేను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నా. ధర్నా సందర్భంగా అడుగుతున్నా. ప్రజలు చెల్లించే జిఎస్టీతో ఉద్యోగాల్లో జీతాలు పొందుతున్న మీరు ప్రజలు అడిగిన దానికి ఎందుకు సమాధానం చెప్పరని ఈ ధర్నా సందర్భంగా వైద్య జిల్లాధికారిని నేను ప్రశ్నిస్తున్నా. ఏది ఏమైనప్పటికీ ఈ జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి 28వ తేదీ ఒక నోటీసు పంపడం జరిగింది. ధర్నా చేస్తా ఉన్నామని అప్పటికి కూడా స్పందించలేదు. ఈ ధర్నా ఈ రోజు ఇక్కడ 10 మందితో జరుగుతా ఉంది. ఈ రోజు సరైన స్పందన సరైన సమాచారం ఇవ్వకపోతే రేపు నెలలో పెద్ద ఎత్తున లారీలతో జనం దించి నీ సంగతి తేలుస్తామని జిల్లా వైద్యాధికారికి ఈ ధర్నా సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఖబర్దార్ అధికారులారా, మీరు తీసుకుంటున్న జీతం ప్రజల చేత నుంచి వస్తున్న పన్నులే అన్న విషయాన్ని గుర్తించాలి. ప్రజల ప్రాణాలు కాపాడాల్సింది మీ బాధ్యత రహితంగా వ్యవహరిస్తే మిమ్మల్ని మీ దుర్మార్గాలను ఖండించడానికి సమాచార హక్కుల వేదిక సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మా భగత్ సింగ్ అధ్యయన కేంద్రం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఆశా వర్కర్స్ రాష్ట్ర నాయకులు మునేంద్ర గారు, మా కార్యకర్తలు అందరూ కూడా ఈ ధర్నాలో ఉన్నారు. ఇప్పుడు మునేంద్ర ఈ ధర్నాన్ని ఉద్దేశించి మాట్లాడాలి.